శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందాంబిక శిఖరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాదిత్య సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాడి ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిక దానవ నాశ పరాకర అద్భుత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् కాశీక్షేత్రంలో గంగాహారతి ప్రఖ్యాతమైంది. ఇదొక సామూహిక ప్రార్థన. ఈ హారతి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో సరిగ్గా 6 గంటలకు నిర్వహిస్తారు. సూర్యాస్తమయ సమయంలో గంగలో పడవ ప్రయాణం చేస్తూ తీరం వెంబడి ఉన్న గంగాఘాట్లకు అలంకారప్రాయంగా కనిపించే దీపాలు, దీపతోరణాల కాంతులతో వెలిగిపోయే కాశీనగరాన్ని దర్శించుకోవడం మరపురాని మధురానుభూతి. కాశీయాత్రలో భాగంగా పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పున్నమి నాడు గంగా తీరంలో గంగకు అర్పించే నీరాజనాలు భక్తి భావనల్ని కలిగిస్తాయి, అనిర్వచనీయమైన ఆనందానుభూతుల్ని కలగజేస్తాయి.
గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. ఆయన ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మనని పిలవలేదుగా అన్నాడు. ఆవిడ వెంటనే ధర్మం చెప్పి, అనయము పిలువకయుండం చన అనుచితం అందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. నీకు తెలియని ధర్మమా పరమేశ్వర? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. మీరు సమస్త శాస్త్రములు మీ యందే ఉంటాయి. పిలవకపోయినా 4 ఇళ్లకెళ్ళచ్చు. జనక కన్న తండ్రి ఇంట్లో ఏదైనా జరుగుతుంటే ఆ పిల్లని పిలవలేదు అని ఆ పిల్ల రాకుండా ఉండకూడదు, అల్లుడు గారు రాకుండా ఉండకూడదు, కూతురు అల్లుడు పిలుపు లేకుండా వచ్చేసేయచ్చు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, కూతుర్ని దానం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయలేదు కాబట్టి తండ్రి గారికి అధికారం ఉంది. 2, అల్లుడు గారు పుత్రపంచకంలో ఒకడవుతాడు, 5గురిలో ఒకడవుతాడు, అందుకే మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఆ జరియంచు బట్ట కాదు, తేనె నెయ్యి కలిపి అత్తగారు మామగారు ఇస్తారు. అంటే నాయన ఇవాళ నుంచి నాకు 5 రకములైన కొడుకులు ఉంటారు, అందులో నువ్వు కూడా నాకు కొడుకు అవుతావు అత్తమామలకి. పుత్రపంచకంలో అల్లుడు కూడా కొడుకు వరుసలోకి వస్తాడు. అందుకే మామగారికి ఒంట్లో బాగోలేకపోతే చేయి పట్టుకోవడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అత్తమామల సేవ చేసి తరించడానికి మార్గం ఉంది. తప్పేం లేదు, అత్తగారికి మామగారికి ఉపకారం చెయ్యొచ్చు, అంతేకాని నాకెందుకంటే అనకూడదు. కాబట్టి అనయము పిలువకయుండం, పిలవకపోయినా 4 ఇళ్లకు వెళ్ళాలి. జనక తండ్రి గారి ఇంటికి వెళ్ళాలి. గురువు గారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మా గురువు గారు మమ్మల్ని పిలవలేదనకూడదు, వెళ్ళిపోవాలి. సుహృత్ మంచి స్నేహితుడు నాకు మా రామకృష్ణారావు గారు, అటువంటి సుహృత్ ఇంట్లో ఏదో జరుగుతోంది ఉత్సవం, పిలవక్కర్లేదు, వెళ్ళిపోయి. సుహృత్ జననాయక రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, ఆ రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, ప్రజల్ని పిలవక్కర్లేదు, వెళ్ళొచ్చు. ఈ 4 చోట్లకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నా తండ్రి ఇంట్లో జరిగితే పిలవాలని ఎక్కడుంది? కాబట్టి వెళ్ళాలిగా, శాస్త్రం అది కదా. మరి మీరు ఎందుకు కాదంటున్నారు? ఆయన అన్నారు ఇంకెంతకని దాస్తాడు. పార్వతి నాకు ఈ శాస్త్రం తెలియక కాదు, ఎందుకు వద్దన్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున వమలు ముడులు వీచి భూరి రాసాక్షులై చూతురదియు కాక ఇదియు వినము. నోటితో ఏమనరు అసలు, ఇలా తలుపు తీస్తారు, తలుపు తీసి ఇలా చూస్తారు, చూసి బొమ్మలు ముడులు వీల్చి ఇలా కలుబొమ్మలు ముడి వీల్చి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. కుటిల బుద్ధులైన కుజనుల గిండ్లకు ఆర్యులేగవారనాదరమున. కుటిల బుద్ధులైన వాళ్ళ ఇంటికి పెద్ద మనసున్న వాళ్ళు వెళితే అవతల వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అయిపోవాలని లోకంలో ఎక్కడా లేదు. వాళ్ళు అలా చూస్తారు, చూసి పలకరించరు, పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే చాలా మనసు క్లీశపడేలా మాట్లాడతారు, అప్పుడు ఇబ్బంది పడతావు. నువ్వు దక్షుడి కూరిమిసుతలలో ఒకటైనను నా సంబంధముచే పూజ పడగజాలముకరుని. ఒకప్పుడు మీ నాన్నే నాకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీ నాన్నకి నేనంటే కోపం. ఒకప్పుడు ఒక విషయం జరిగిందని పూర్వగాథంతా చెప్పాడు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూస్తే మీ నాన్నకి నా కూతురుని జ్ఞాపకం రాదు, శివుడి భార్య అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి నాకు చెయ్యవలసిన అవమానం నీకు చేస్తాడు, అప్పుడు నువ్వు బాధపడతావు. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో తెలుసా? నా భార్యవి కనుక. అంటే ఎంత చించలమతో చూడండి దక్షుడు. కాబట్టి నా మాట విని వెళ్ళకండి. ఆవిడంది నేను వెళతానండి. చాలా మంది నేను ఎన్నో గ్రంథాల్లో కూడా చూశాను, భర్త చెప్పిన మాట వినక పార్వతీదేవి బయలుదేరినది అంటారు. అసలు ఆవిడ అవతార సందేశమది కాదు, పార్వతీదేవి కాదు, పరదేవత ఎన్నడూ అలా చెయ్యదు. నేను మీతో మనవి చేసి ఆవిడ ఇలా చేసింది అంటే శివా విశ్వాహ భేషజీ తప్పు దిద్దాలి ఇప్పుడు ఆవిడ. అందుకని ఆవిడంది నేను వెళ్ళొస్తాను. తప్పకుండా
ఆవిడిని వెళ్ళవద్దు అంటుంటే వెళ్ళలేదు, వెళ్ళమని శివుడే అన్నాడు. కానీ ఎలా వెళ్ళిందంటే నా భర్త ఆగ్రహానికి గురి అయి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని కట్టుబట్టతో బయలుదేరింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు వెడతారు. ఎందుచేత అంటే తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకు ప్రేమ కదా, ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేదు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకుని వచ్చింది అనుకోండి, పుట్టింటి వాళ్ళు సంతోషిస్తారు కదా, ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. ఆయన వెంటనే ప్రమదగణాన్ని పిలిచి అన్నాడు, నీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టు పుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాతములకు వెళ్ళింది. అదే మా దక్షారామం. ద్రాక్షారామం అయింది. దక్షారామము దక్షుని యొక్క ఆరామము. అప్పుడు తల్లి అక్కడికి బయలుదేరి తిన్నగా వెళ్ళింది. తల్లి గబగబా పరిగెత్తు వచ్చింది, అమ్మ బాగున్నావా అని పలకరించింది. తల్లి ఎలా ఆగగలదు? ఆగలేదు. అన్నదమ్ములు పలకరించారు, కానీ దక్షుడు మాత్రం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు. దక్షుడే పలకరించినప్పుడు మనం పలకరిస్తే లేనిపోని ఉపద్రవం వస్తుందని సభలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పలకరించలేరు. ఏ పరదేవత అనుగ్రహంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో, ఏ తల్లి అనుగ్రహానికి వాళ్ళల్లో కదలికలున్నాయో వాళ్ళు తల్లిని పన్నెత్తి కూడా పలకరించలేదు. ఇప్పుడు ఆ తల్లి అండి దక్ష ప్రజాపతిని నువ్వెందుకు శివుణ్ణి పిలవలేదు అని ఆయన పెద్ద నింద చేశాడు. అనయములుక్త క్రియాకలాపుండు మామహీనుండు మర్యాద లేనివాడు, ఇన్ని మాటలో చెప్పాడు. కాశీపట్టణంలో కూర్చుని నిందాస్తుతే నాది ఎందుకు, ఎన్నో మాటలు అన్నాడు. అన్ని నిందాడు. విని అంది, ఏమయ్యా ఈ సభకి బ్రహ్మగారికి కావలసి వచ్చాడా? బ్రహ్మగారికి తీసిపోనివాడయ్యాడా నా భర్త? నా భర్త శ్మశానంలో ఉంటాడంటున్నావు, శవాల యొక్క విభూతి ఒంటికి రాసుకుంటాడంటున్నావు, అందుచేత పూజనీయుడు కాడు అంటున్నావు. అది నిజమైతే పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు ఉగ్ర పరేత భూచరుండు పిశాచ యుక్తుడని శరువునమంగళగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి వక్పతి ముఖ్యులం మహాత్తు చరణ సరోజములం సమ్మతి దల్పరే మస్తకమ్ములం. ఆయన ఏదో పిశాచాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, ఆయన మహాశ్మశానంలో ఉంటాడు ఇలా చెప్తున్నావు కదా. నిజంగా ఆయనంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి తెచ్చుకున్న ఈ బ్రహ్మగారు, నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతి, వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళికణాల్ని తమ తల మీద ఎందుకు చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉంటే నీకెక్కడి నుంచి వచ్చింది కొత్త సిద్ధాంతం? బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహం కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషిత లింగం
फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसूयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारकुशोभितलिङ्गम् कञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव त्वलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात्परम् परम